ఈ రకంగా మన విశాఖ ఉక్కు కోసం సెమినార్ కండక్ట్ చేయడం ఒక చాలా మంచి కార్యక్రమం. మనకు తెలుసు, ఏ రోజైతే మన స్టీల్ ప్లాంట్ ని స్టాటిక్ సేవ్ చేయాలని వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చారు అన్న రోజునే మనందరం ఒక పెద్ద షాక్ లోనే. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది దేశంలోనే స్టీల్ ప్లాంట్స్ లో ఒక ప్రముఖమైన స్టీల్ ప్లాంట్. ముఖ్యంగా మన రాష్ట్రానికి, మన విశాఖపట్నానికి వేళ ఒక ఆయువు పట్ల ఉంటుంది. ఒక విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా, విశాఖపట్నం వాసిగా నేను చెప్పాలంటే ఈరోజు విశాఖపట్నంలో 80% ఎకానమీ అంతా అటు ఇటుగా స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ బిల్డర్గా నేను రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలు నిర్మాణాలు చేస్తా ఉన్నానంటే మేము కట్టే బిల్డింగ్స్ లో 50% ఆఫ్ ది పీపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రియల్ ఎస్టేట్ లో కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తేనే రియల్ ఎస్టేట్ రంగం కూడా నడుస్తుంది అనేది వాస్తవం. అంతేకాకుండా వేళ అన్ని రిటైల్ మార్కెట్స్ లో కూడా అదేవిధంగా స్టీల్ ప్లాంట్ సంబంధించిన అనుబంధ పరిశ్రమలు, ఎంతో మంది కార్మికులు, ఎంతో మంది వేళ విశాఖపట్నంలో బతుకుతున్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణం. ఒక విషయం మీకు క్లియర్ గా చెప్పాలంటే విశాఖపట్నం చరిత్ర స్టీల్ ప్లాంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని మనం చెప్పొచ్చు. స్టీల్ ప్లాంట్ ఒకే ఒక మాటలో చెప్పాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాకముందు ఒక చిన్న గ్రామం లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాకముందు. ఎప్పుడైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిందో ఆ తర్వాత ఏషియాలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా విశాఖపట్నం రూపుదిద్దాలనుకుంటున్నారు అనుకోవడంలో మన ఎవరు కూడా సందేహం లేదు. చాలా ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక అత్యున్నతమైన స్టీల్, క్వాలిటీ స్టీల్ ని ప్రొడ్యూస్ చేస్తూ ప్రపంచంలోనే ఎన్నో ప్రముఖ కట్టడాల్లో మన స్టీల్ వినియోగించారని కూడా మనందరం కూడా తెలుసు. అంత చక్కగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు కానీ ఆఫీసర్స్ కానీ పనిచేస్తూ స్టీల్ ప్లాంట్ ని రికార్డ్ స్థాయిలో నడిపిస్తూ ఇవాళ చాలా కాలం లాభాల్లో తీసుకెళ్లారు. ఈరోజు కేవలం మనకి క్యాపిటల్ మైన్స్ లేని కారణం చేత మన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి ఐరన్ ఓర్ మనం బయట నుంచి కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చేసుకుని మన ప్రొడక్షన్ చేయటం వల్ల మనం ఈరోజు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనేది మన అందరూ వాస్తవం. దాన్ని కారణంగా చూపించి ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనుకోవటం ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి. అది దాన్ని పూర్తిగా మనందరూ కూడా వ్యతిరేకిస్తాం. ఏ రోజైతే స్టీల్ ప్లాంట్ వాళ్ళు అమ్మాలనే ఆలోచనకు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనందరూ కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను విశాఖపట్నం సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కార్మిక నాయకులతో కలిపి ప్రతి పోరాటంలో కూడా పాల్పంచుకొని పార్లమెంట్లో కూడా ఎన్నో రోజులు రికార్డ్స్ పట్టుకుని సభా కార్యక్రమాలకు అడ్డుకుని అమిత్ షా గారి మీద, మోడీ గారి మీద కూడా రికార్డ్స్ పట్టుకుని వాళ్ళ ఫేస్ మీద పెట్టి వాళ్ళతో పోరాటం చేశాం. అదేవిధంగా గాంధీ విగ్రహం దగ్గర ఎన్నో రోజులు ధర్నా చేయడం జరిగింది. జంతర్ మంతర్లో కూడా ఈ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ అందరు ఎంపీలను కూడా తీసుకెళ్లి అక్కడ కార్యక్రమం చేశాం. దగ్గర 123 మంది ఎంపీలతో సంతకాలు చేయించి పార్లమెంట్లో మోదీ గారికి, అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ ని అమ్మే కంటే దాన్ని శైలిలో విలీనం చేసి దాన్ని మైండ్స్ ఉండే విధంగా మనం ప్రోత్సాహం చేసి వీళ్ళ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే వీళ్ళ దానిపై ఆధారపడి వీళ్ళ 20,000 మంది పైచీలకు ప్రత్యక్షంగా, మరొక 20,000 మంది పరోక్షంగా, అది కాకుండా కొన్ని లక్షల మంది విశాఖపట్నం ప్రజలు దానిపైన రకరకాలుగా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఈవేళ స్టీల్ ప్లాంట్ పరిశ్రమని ఒకవేళ వారి కనుక అమ్మేస్తే కొనుక్కున్న వెనకాల మనం చూసాం. జింక్ ఆల్రెడీ కొనుక్కుని దాన్ని మూతేసి ఇవాళ వాళ్ళు వేరే అమ్మకాల కార్యక్రమం పెట్టి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అటువంటిది ఏదైనా జరగకూడదని మనం ఎవరు కూడా అనుకోలేం. కొనుక్కునే వాళ్ళు కేవలం ఒక రియల్ ఎస్టేట్ పర్పస్ లేకపోతే దాన్ని ఆపేసి ఏ రకంగా బ్యాంకులు మోసం చేద్దాం ఆలోచనలో స్టీల్ ప్లాంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో వస్తే కనుక మనం
విశాఖపట్నం ప్రజలందరూ కూడా, మన కార్మికులందరూ కూడా రోడ్డు పడే కార్యక్రమం జరుగుతున్న ఏ విధమైన సందేహం లేదు. మనందరం కూడా మనం ఒక తాటిపై ఉండి, ఒక మాట మీద ఉండి, ఈ సేల్ కానీ ఆలోచన కానీ నిర్మించుకునే దిశగా మనం పోరాటం చేయాలని నేను మీ అందరితో కోరుతా ఉన్నా. అదే కాకుండా ఈ పోరాటంలో మేము అందరం కూడా, మా తరఫున అందరం కూడా మేము దీనికి మద్దతు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరోజు కూడా ఏ రోజు విశాఖపట్నం నుంచి కార్మిక నాయకులు వచ్చినా వారందరినీ కూడా సంబంధిత మంత్రుల శాఖకు తీసుకెళ్లి వారందరితో మీటింగ్ ఏర్పాటు చేసి, వాళ్ళందరితో ఈరోజు పేరు విషయం మీద కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి స్టీల్ మినిస్టర్ ఎన్నోసార్లు మన కార్మిక నాయకులు అందరినీ కూడా ఉండి నేను వారితో నడిచాను. ఇంకా నా సమయం ఈ 2 నెలల్లో నాది పూర్తవుతుంది కాబట్టి నేను నా 10 రోజులు మీతో కలిసి నేను పోరాటం చేస్తాను. తర్వాత కూడా మీ పోరాటంలో నేను కూడా పాల్పంచుకున్నాను తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నేను తోడు ఉంటానని, నా శాయశక్తులు మీతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తూ, మీ కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో కూడా వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా, వేరే రాజకీయాలకు అతీతంగా కూడా వారందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించడానికి ఈరోజు మీతో కలుసున్నందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హాలు ఏర్పాటు చేయడానికి కూడా నన్ను మిత్రులు అడిగినప్పుడు వెంటనే నేను కూడా దాన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేసే అవకాశం కూడా నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పెద్దలందరూ వేదిక పైన ముందున్నారు. నాకు పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి నాకు దయచేసి కొంచెం వెళ్ళడానికి అవకాశం కూడా ఇప్పించవలసిందిగా పర్మిషన్ కోసం కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.